తెలుగు చిత్రసీమలో మరోసారి కేసుల కలకలం సంచలనం కలిగిస్తోంది. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినందుకు గాను 29 మంది సెలబ్రిటీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా ఈ బెట్టింగ్ భూతానికి వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గత కొంతకాలంగా ఇలాంటి యాప్స్ పై ఉక్కుపాదం మోపుతోంది. బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో పాటు ప్రమోట్ చేసిన వారిపై కూడా కేసులు పెట్టింది. కొంతకాలం క్రితం ఈ దిశగా ఎంక్వైరీ నడగా తాజాగా ఈడీ ఎంట్రీ కలకలం రేపుతోంది. కేసులు నమోదైన వారిలో దగ్గుపాటి రాణా, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖులు కూడా ఉండటంతో వాట్ నెక్స్ట్ అనేది ఉత్కంఠ ప్రారంభమైంది. టాలీవుడ్ లో మరోసారి కేసుల కలకలం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సెలబ్రిటీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు. ప్రముఖ టాలీవుడ్ నటులు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, అనన్య నాగళ్ళ, నితి అగర్వాల్, మంచు లక్ష్మి, శ్రీముఖి వంటి వారిపై ఈడీ కేసులు నమోదు కావడం సంచలనం కలిగిస్తోంది. కొంతకాలం క్రితమే ఈ అంశంపై వీరందరికీ సైబరాబాద్ పోలీసులు నోటీసులు ఇవ్వడం, విచారణ చేయడం జరగ్గా ఇప్పుడు ఇందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ తీవ్ర సంచలనం కలిగిస్తోంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో పాల్గొన్న 29 మంది సెలబ్రిటీలు, యూట్యూబర్స్ ని ఈడీ విచారణ జరపనుంది. గతంలో వీరిపై సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఫిర్యాదులు చేశారు. ఆ కేసుల ఆధారంగా ఈడీ వీరికి నోటీసులిచ్చి విచారించనుంది. చట్టవిరుద్ధమైన ఈ యాప్స్ ప్రమోట్ చేసేందుకు ఈ తారలు ఎలాంటి పద్ధతులు అవలంబించారు, ఏ పద్ధతుల్లో సొమ్ము అందుకున్నారనే అంశం ఈడీ ఆరా తీయనుంది. వేలాది మందిని పొట్టనబెట్టుకున్న ఈ బెట్టింగ్ భూతంపై ప్రభుత్వం, పోలీసులు సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ఈడీ రంగప్రవేశం చేయడంతో నెక్స్ట్ ఏం జరగనుందనేది ఉత్కంఠ కలిగిస్తోంది. చట్టవిరుద్ధంగా ఉన్న బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు ఈ నటులు, సెలబ్రిటీలకు భారీగానే రెమ్యునరేషన్ ముట్టిందని ప్రచారం సాగుతోంది. సినీ నటులు, యాంకర్లు, బుల్లితెర తారలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా అందరి మీద ఈడీ కన్నేసింది. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నితి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శ్రీ హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పాండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు శేషాయని సుప్రీత, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ అనే సోషల్ మీడియా ప్రభావం చూపే వారితో పాటు యూట్యూబ్ ఛానల్ లోకల్ బాయ్ నాని ఇలా 29 మందిపై ఈడీ కేసు నమోదు చేసింది. బిఎన్ఎస్ 318 సబ్సెక్షన్ 4, 112, రెడ్ విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్లోని 3 సబ్సెక్షన్ ఏ, 4 సెక్షన్లు, ఐటీ చట్టం 2000, 2008లోని 66D సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అప్పట్లో ఈ కేసులో ఉన్నవారిలో కొందరు తాము ప్రమోట్ చేసిన యాప్స్ ఇల్లీగల్ అని తెలియదని చెప్పుకొచ్చారు. కొందరేమో తమ వల్ల నష్టపోయిన వారికి డబ్బులు వెనక్కిచ్చామంటూ చెప్పుకొచ్చారు. అయితే బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ఈ బ్రాండ్లను ప్రమోట్ చేసినందుకు భారీగా డబ్బు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. అలా కోట్లాది రూపాయలు చేతులు మారడంతోనే ఈ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చిందంటున్నారు. ఈడీ యాక్ట్ సెక్షన్ 13 సబ్సెక్షన్ 1, 13 సబ్సెక్షన్ 2 కింద ఈసీఐఆర్ నమోదు చేసిన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కూడా విచారించనుంది.